గతేడాది పాకిస్తాన్తో జరిగిన యుద్ధం తర్వాత రష్యాను మోడీ సర్కార్ ఒక ఆయుధం గురించి అడిగింది. శత్రు దేశాల్లోని సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడానికి అనువైన మిస్సైల్ కావాలని కోరింది. దాని పేరు R-37M అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. తాజాగా ఈ మాన్స్టర్ మిస్సైల్ విక్రయానికే పుతిన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే భారత్కు గేమ్ చేంజర్గా, శత్రువుల పాలిట యమ కింకరుడిగా మారబోతోంది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. PL-15 ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బీజింగ్ ఇచ్చిన మిస్సైల్స్ ఇవి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల అడ్వాన్స్డ్ PL-15 మిస్సైళ్లను పాక్ ఎయిర్ ఫోర్స్ కు చైనా అందించింది. PL-15 మిస్సైల్ గగనతల యుద్ధంలో గేమ్ చేంజర్ గా చైనా చెప్పుకుంటుంది. ఇవి ధ్వని వేగానికి 5 రెట్లు మించిన వేగంతో శత్రు లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. దీని రేంజ్ 200 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. చైనా ఫైటర్ జెట్లు J-10C మొదలు పాకిస్తాన్కు విక్రయించిన JF-17 బ్లాక్ 3, J-20 విమానాలకు PL-15 క్షిపణిని అమర్చుకోవచ్చు. PL-15 క్షిపణులతో భారత ఎయిర్ ఫోర్సుకు చిక్కులు తప్పవని నాడు రక్షణ నివేదికలు చెప్పాయి. అయితే భారత్ S-400తో విజయవంతంగా PL-15 క్షిపణిని కూల్చేసింది. కానీ చైనా మిస్సైళ్లను ఎదుర్కోవడానికి అంతే శక్తివంతమైన బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైల్ భారత్కు అవసరం. యుద్ధం తర్వాత భారత్ దానిపైనే ఫోకస్ చేసింది. అదే రష్యా మేడ్ R-37M. తాజాగా ఈ క్షిపణుల ఎగుమతికి మాస్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. R-37M మిస్సైళ్ల ఎగుమతులకు రష్యా అంగీకారం తెలిపినట్టు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. సుమారు $1.2 బిలియన్ విలువైన ఈ ఒప్పందం త్వరలో ఫైనల్ కాబోతోంది అన్నది ఆ నివేదికల సారాంశం. వాటి ప్రకారం R-37M మిస్సైళ్ల డెలివరీలు 12 నుంచి 18 నెలల్లో ప్రారంభం కావచ్చు. ఒక్కసారి ఈ మిస్సైళ్లు అందితే దేశీయ అస్త్ర MK2, అస్త్ర MK3 క్షిపణుల కోసం వేచి చూసే అవసరం ఉండదు. R-37M ప్రస్తుతం అందుబాటులో ఉన్న లాంగ్ రేంజ్ ఆపరేషనల్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లలో ఒకటి. రష్యా వర్గాల ప్రకారం అత్యంత అనుకూలమైన పరిస్థితుల్లో దీని పరిధి 400 కిలోమీటర్లకు చేరుకుంటుంది. Su-30 MKI విమానం నుంచి ప్రయోగించినప్పుడు దీని ఎత్తు, వేగం MiG-31BM ఇంటర్సెప్టర్ కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈజీగా ధ్వంసం చేస్తుంది అంటున్నారు. ఈ మిస్సైల్ దాదాపు గంటకు 7400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తద్వారా శత్రువు గుర్తించి స్పందించే లోపే విధ్వంసం సృష్టిస్తుంది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. యుక్రెయిన్ వైమానిక దళానికి R-37M క్షిపణి నుంచి ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు. R-37Mను అమర్చిన MiG-31 విమానాలు పలు యుక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. యుక్రెయిన్ F-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేశారు. విశేషం ఏంటి అంటే సుఖోయ్ Su-30 SM-2 యుద్ధ విమానాలపై R-37M క్షిపణులను అమర్చుకోవచ్చు. భారత్ దగ్గర సుఖోయ్ Su-30 శ్రేణికి కొదవలేదు. ప్రస్తుతం మనకు 270కి పైగా సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని సుఖోయ్ Su-30 SM-2 వేరియంట్స్గా అప్డేట్ చేసే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. దాదాపు 84 Su-30 MKI విమానాలను SM-2 వేరియంట్ స్థాయికి అప్గ్రేడ్ చేయడానికి 63,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు జరుగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా MiG-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ తన F-16 విమానం అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. అప్పుడు మన దగ్గర దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఇప్పుడు R-37M ఎంట్రీతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మరోవైపు రష్యా R-37M క్షిపణులను భారత్లోనే ఉత్పత్తి చేసేలా చర్చలు జరుగుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ఇప్పటికే భారత్, రష్యా బ్రహ్మోస్ క్షిపణులను కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఒకవేళ R-37M మిస్సైళ్ల తయారీ కూడా మన దేశంలో జరిగితే ఆత్మ నిర్భర్ భారత్ వ్యూహానికి మరింత మద్దతుగా నడుస్తుంది. ఇలా దిగుమతి చేసుకున్న R-37M మిసైళ్లు దేశీయంగా అస్త్ర సిరీస్ క్షిపణుల అభివృద్ధి భారత్ను మరింత శక్తివంతంగా మారుస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఒప్పందాలు త్వరగా ఫైనల్ అయితే అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లోనూ భారత్ దూసుకెళ్లడానికి అవకాశాలు పెరుగుతాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.